హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే డోరీస్ అండి. సన్నగా డోరీస్ రెడీ చేస్తున్నాను. ఇది బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నాను. లోపల ఒక థ్రెడ్ పెట్టి సింగిల్ ఫుట్తోని ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా థ్రెడ్ క్లాత్లో మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ థ్రెడ్ ఎంత మందం ఉందో అంత మందం కుట్టు పడేలాగా సింగిల్ ఫుట్తోని వేసుకుంటున్నానండి. ఇలా రెండు ప్రిపేర్ చేసుకోవాలండి. రెండు ప్రిపేర్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ లూపర్తోని ఆ క్లాత్ని రిటర్న్ తీసుకోవాలండి. ఇలా మొత్తము ఎక్కించుకొని అక్కడ లాక్ లాగా ఉంటుందండి, దానికి వేసుకొని ఇలా మెల్లిగా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుందండి, తర్వాత ఈజీగా వస్తుంది. ఇలా ఇలా అనుకుంటూ తీయాలండి. రిటర్న్ తీస్తే సన్నగా డోరీ వస్తుందండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా అండి, ఇలా సన్నగా వస్తుంది డోరీ. ఈ టూల్ వచ్చినప్పటి నుండి నాకు ఈజీ అవుతుందండి ఈ డోరీ చేయడం. అంతకుముందు చాలా టైం పట్టేది. ఈ టూల్ తీసుకున్నప్పటి నుండి చాలా ఈజీగా వస్తుంది, తొందరగా అయిపోతుంది. ఇలా రిటర్న్ తీసుకోవాలండి. రెండు డోరీస్ని రిటర్న్ తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఇబ్బంది అవుతుందండి, అక్కడక్కడ అంటే కుచ్చులాగా వస్తుంది. అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఈజీగానే వస్తుంది. ఇలా సన్నంగా రావాలంటే ఈ టూల్ ఉంటే సరిపోతుందండి. ఎంత సన్నంగా ఉన్నా రిటర్న్ తీసుకోవచ్చు. ఇప్పుడు లట్కన్స్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది 4x4 తీసుకున్నానండి. 4x4 తీసుకొని 4 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలండి. 3 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలండి. వేసుకొని దాన్ని రిటర్న్ తీసుకొని ఇవి పిల్లో టైప్ లట్కన్స్ అండి నేను రెడీ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా రెండింటినే రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకొని దాంట్లో మనము వేస్ట్ క్లాత్ని అంతా ఫిల్ చేయాలండి. ఇలా రెండింటిని రెడీ చేసుకున్నాక ఇలా వేస్ట్ క్లాత్ని ఫిల్ చేసుకొని మరీ హెవీగా కాకుండా మెత్తగా ఉండేటట్టు ఏదో షేప్ కనిపించడానికి పెట్టాలండి. ఇలా పెట్టుకొని అక్కడ డోరీ పెట్టి లాక్ వేసుకోవాలండి. డోరీ పెట్టి లాక్ చేసుకోవాలండి. అలాగైతే ఒకేసారి అయిపోతుంది. ఇలా రెండింటిని క్లాత్లో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ను అందులో పెట్టేసుకోవాలండి. ఇది ఇలా పెట్టేసుకున్నాక లోపలికి ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదండి, అక్కడ సైడ్ మాత్రము లోపలికి మలుచుకోవాలండి. క్లాత్ని అంతా ఇలా ఒక కార్నర్ నుంచి లోపలికి మలుచుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. స్టిచ్ అంటే పూర్తిగా వేసుకోలేదండి, ఒక కార్నర్కి మాత్రము కొంచెము గ్యాప్ వదిలేసాను. అందులో డోరీ ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్ చేసి దానిపై నుంచి స్టిచ్ వేస్తే హ్యాంగింగ్ టైపు అయిపోతుందండి. ఇక్కడ ఊడిపోయింది చూడండి, మళ్ళీ పెట్టుకున్నాను. ఇలా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు అది లాక్ అయిపోతుంది, గట్టిగా ఉంటుంది. ఈ పిల్లో టైప్ లట్కన్ రెడీ అయిపోయాయండి. దీనికి పైన క్యాప్ లాగా ఒకటి ఇంకో క్లాత్ వేస్తానండి. అది శారీలోని క్లాత్ వేస్తున్నా అంటే బ్లౌజ్ క్లాత్ వేస్తున్నానండి. ఇలా ఇది ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలండి. దానికి లాక్ లాగా బాగా ఉంటుంది. ప్లీజ్ అండి, నా వీడియో చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే
ఇలా ఇలా వస్తుందండి. రెండు ఇలాగ రెడీ చేసుకోవాలండి. చూసారా అండి ఎంత బాగా వచ్చాయో. పిల్లో టైపు లట్కన్స్ అండి. ప్లీజ్ అండి నేను చేసిన ఈ లట్కన్స్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.